అండి అందరికీ. ఈరోజు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే మనం కొంచెం ఇంగ్రీడియంట్స్ అనేది తగ్గించి వేసుకోండి, అందరు చెప్పేటట్టు కాకుండా. ముందుగా వెల్లుల్లిపాయ, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ, చిన్నదైతే 2, పెద్దదైతే 1 సరిపోతుందండి. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ వరకు కారం చూసి వేసుకోండి. కారం మీరు తినేదాన్ని బట్టి. వెల్లుల్లిపాయ కూడా ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగోదండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. మళ్ళీ ఆనియన్లో మనం సాల్ట్ వేసుకోవాలి, చూసి వేసుకోండి సాల్ట్. అప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 2-3 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. పోపులు అనేది ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. పోపులు వేస్తే అంతేం టేస్ట్ ఉండదు, ఎందుకంటే మనకి ఎగ్ కాబట్టి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోండి. అలాగే ఒక 2 పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే మనకి ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుందండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూడండి, బ్రౌన్ గోల్డ్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇలా వచ్చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఆనియన్ని సపరేట్ చేసేసుకోండి. చుట్టూ కూడా ఇలా ఆనియన్ అనేది పెట్టేసుకుంటే మధ్యలోకి ఆయిల్ అనేది రావాలి. ఇలా మధ్యలోకి ఆయిల్ అనేది వస్తే మనం ఎగ్ బ్రేక్ చేసి అందులో వేయడానికి ఉంటుందండి. ఇప్పుడు నేను 5 గుడ్లు అయితే తీసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు 2 గుడ్లైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 5 గుడ్లు తీసుకుంటున్నాను. ఇలా గుడ్లన్నీ కూడా పగలగొట్టి ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కలపకుండా పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసిన తర్వాత ఇలా మనకు వైట్ అనేది సగం బాయిల్ అయ్యి వస్తుంది కదా, ఒక 30% వరకు బాయిల్ అయ్యి వస్తుంది. అప్పుడు ఒకసారి మళ్ళీ తిప్పేసుకోండి. ఒకసారి ఇలా కలుపుకొని వదిలేయండి. ఎక్కువ కలిపేదండి, జస్ట్ అలా కలిపేసి వదిలేయండి అంతే. అలా వదిలేస్తే మనకి సరిపోతుంది. ఇలా మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచి 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి బాయిల్ అయిపోతుందండి. ఇప్పుడు దాన్ని చిన్న ముక్కల కింద కాకుండా మీడియం సైజ్ ముక్కల కింద విరక్కొట్టుకోవాలండి గరిటతో. ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. బాగా చిన్నవైనా బాగోవండి, పెద్దగా ఉంటే తినడానికంటే బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండండి. ఎందుకంటే బాగా సాఫ్ట్గా కాకుండా మనకి డ్రైగా ఉండాలి ముక్కలు అనేవి. ఇలా వేసుకున్న తర్వాత మనం పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారం, అది వేసుకొని బాగా కలుపుకోండి. అంతా ఒక 5 నిమిషాలు కుక్ అవుతే మనకి వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటే మనకి ఎంత రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నం వేసుకుంటుంటే చాలా బాగుంటుంది.